ఇవాళ గంట ఇచ్చిపోద్ది సార్. ఉండిద్ది, మీరు ఏం టెన్షన్ పడద్దు. ఒక 10 నిమిషాల బ్రేక్ క్లాస్. నెక్స్ట్ పార్ట్ సింటాక్స్. రాజు ఫాస్ట్ చెప్పాలి. డబల్ స్లాష్ ట్యాగ్ నేమ్ వెరీ గుడ్. ఓపెన్ బ్రాకెట్ at the rate of attribute is equals to value close bracket. Double slash tag name at the rate attribute equals to value. Okay. If I don't want to depend on whole attribute or whole text, అప్పుడు ఏం చేయాలి? Contains. ఫస్ట్ కంటైన్స్ అనేది ఒక ఫంక్షన్, రైట్? ఇది సింటాక్స్. కంటైన్స్ ఈజ్ వన్ ఫంక్షన్ అండ్ అట్రిబ్యూట్ అండ్ పార్షియల్ వాల్యూ. ఓకే, ఫుల్ వాల్యూ పెట్టుకోవచ్చు, పార్షియల్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఈ కంటైన్స్ వాడినప్పుడు ఈక్వల్ ఉండదు, కామా ఉండిద్ది. ఓకేనా? కంటైన్స్ వీఆర్ యూజింగ్ బేస్డ్ ఆన్ ద అట్రిబ్యూట్ అండ్ వాల్యూ. అట్లానే టెక్స్ట్ అంటే ఒక వెబ్ ఎలిమెంట్ లో టెక్స్ట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు టెక్స్ట్ ఏది? ఇప్పుడు టెక్స్ట్ ఎక్కడ ఉంది? టెక్స్ట్ అనేది ఎక్కడ ఉండిద్దబ్బా? యూజర్ నేమ్ సార్. ఎక్కడ ఉండిద్ది? యూజర్ నేమ్ ఏంటి? ఇక్కడ అడ్మిన్ కూడా ఉంది. రెండు ట్యాగ్ నేమ్ టెక్స్ట్ అనేది మీరు సార్. ఎట్లా ఇది స్టార్టింగ్ text ట్యాగ్, అని ఎట్లా tag ఐడెంటిఫై చేస్తారు? స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ మిడిల్ లో. ఇది గ్రేటర్ దాన్ సింబల్, ఈ లెస్ దాన్ సింబల్ మధ్యలో Symbol middle లో ఉంటుంది. దాన్ని టెక్స్ట్ అంటారు. Text అంటారు. మరి టెక్స్ట్ ని ఐడెంటిఫై చేయాలంటే ఎక్స్పాత్ ఏంటి? ఫాస్ట్ గా చెప్పండి. శ్వేత మీరు చెప్పాలి, మీ వాయిస్ రావట్లా. డబుల్ స్లాష్ ట్యాగ్ నేమ్ శ్వేత ఆర్ యు దేర్? స్క్వేర్ బ్రాకెట్. చెప్పబ్బా. డబల్ స్లాష్ స్క్వేర్ ట్యాగ్ నేమ్ బ్రాకెట్ టెక్స్ట్ ఓపెన్ పారెంథసిస్ ఈక్వల్ టు వాల్యూ is equals to value. ఓకే, మరి పార్షియల్ టెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద టెక్స్ట్ ఉంది, రైట్? యూజర్ నేమ్, అడ్మిన్ ఇట్లా. బట్ ఐ వాంట్ టు యూజ్ పార్షియల్ టెక్స్ట్. వాట్ ఈస్ ద సింటాక్స్? By using content property. Contents. కంటైన్స్ సరిగ్గా చెప్పండి సింటాక్స్. డబుల్ స్లాష్ ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ కంటైన్స్ టెక్స్ట్ ఓపెన్ పారెంథసిస్ కామా వాల్యూ. టెక్స్ట్ కామా వాల్యూ. కంటైన్స్ అనేది ఏంటి? ఫంక్షనా ప్రాపర్ వేరియబులా? కంటైన్స్ ఏంటి? ఫంక్షన్ సార్. ఫంక్షన్ ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ బ్రాకెట్ మధ్యలో టెక్స్ట్ కామా వాల్యూ. ఓకే, అది బేసిక్స్ ఆఫ్ ఎక్స్పాత్. ఇవి వస్తే మీరు మినిమం ఎక్స్పాత్లు రాయడానికి స్టార్ట్ చేస్తారు, కానీ అది సరిపోదు. ఓకే, మరి ఒక్కొక్కసారి స్పేస్లు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎక్స్పాత్లు రాసేటప్పుడు మీరు కాపీ పేస్ట్ చేయాలి, అంతేగాని మాకు తెలుసులే అని చెప్పేసి ఇట్లా రాస్తా పోయారనుకో ఏమైద్ది? అది ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్, ఒక స్పేస్ యాడ్ అయిపోయి మీకు గంటల టైం వేస్ట్ అయిపోయింది ఎక్స్పాత్ల దగ్గర. అర్థమైందా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పాత్లు రాసేటప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఈ టెక్స్ట్ కావాలి, దాని మీద క్లిక్ చేయండి, కాపీ చేయండి, అది వాడుకోండి. అంతేగాని యూజర్ నేమేగా సింపుల్, అక్కడ యూజర్ నేమ్ అని రాసేస్తే దానికి ముందు స్పేస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ స్పేస్లు కూడా లేకుండా ఉండాలంటే ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి ఆ ఫంక్షన్? స్పేస్ ని అవాయిడ్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంది. ఏంటది? కంటెంట్స్ స్పేస్. అది ఏ టెక్స్ట్ అయినా తీసుకొచ్చింది కంటెంట్స్. కానీ కంటెంట్స్ కంటే కూడా నార్మలైజ్ స్పేస్. ఇది ఏంటంటే నార్మలైజ్ స్పేస్ అనేది ఒక ఫంక్షన్, జస్ట్ లైక్ కంటెంట్స్ అంతే. ఇది ఏం చేసిద్దంటే ఈ మీరు ఇచ్చినటువంటి ఏదైతే వాల్యూ ఉందో అది స్పేస్ ని నెగ్లెక్ట్ చేసిద్ది. ఓకే,
ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇన్స్పెక్టర్ ఉందా? సెలెక్టర్ సబ్ ఉందా మన దగ్గర? ఎందుకు సెలెక్టర్ సబ్ లేదు? సెలెక్టర్ సబ్ ఎప్పుడన్నా వాడారా? అవును సార్. అప్లికేషన్ లో ఆరెంజ్ వచ్చారు. సెలెక్టర్ సబ్ వాడలేదా? ఫస్ట్ లో చెప్పారు సార్, మేము ఇంకా యూజ్ చేయలేదు సార్. ఎప్పుడో పెట్టాను, ఏంది నా దాంట్లో లేదు. మీరు ఇన్స్టాల్ చేశారు సార్. అన్ఇన్స్టాల్ చేశాను. లేదు, ఎందుకు వేరే ప్రొఫైల్లో ఉంది. సో మీరు ఎక్స్పాత్లు కానీ ఇది వాడొద్దు ఎప్పుడైనా సరే. ఈ ప్రొఫైల్లో పెట్టా. ఆరెంజ్ ఇచ్చారంటేమో. ఇప్పుడు బేసిక్స్ ఉన్నట్టేనా అందరికి? సరే, ఇది ఏందో చూద్దాం. సో ఇక్కడ ఉంది చూసారా? సెలెక్టర్ సార్. ఇప్పుడు దీన్ని ఇది చూడండి, ఇక్కడ పెట్టానా? ఆన్ లో అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎక్స్పాత్ రాయాలనుకోండి, ఇక్కడ తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎక్స్పాత్స్. సిఎస్ఎస్ సెలెక్టర్ లో దీనికి ఏంటి ఇట్లా రిలేటివ్ ఎక్స్పాత్ మనం వాడాల్సింది ఏంది? రిలేటివ్ ఎక్స్పాత్. సో ఇట్లా ఇస్తుంది. ఏదైతే వాడికి ఏదైతే వచ్చిందో అది వాడు ఇచ్చేస్తాడు. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పాత్ ఇన్పుట్ @ప్లేస్ హోల్డర్ యూజర్ నేమ్. ఓకే, ఇట్లా మీరు సింపుల్ గా. కానీ ఇది వాడితే మీకు ఇంక ఎక్స్పాత్లు రావు, అర్థమైందా? కానీ ఇది ఎప్పుడు వాడతారంటే మీకు ఎప్పుడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ అవుతుంది. సో ఇది రిలేటివ్ ఎక్స్పాత్ కి వెళ్ళిపోండి. ఓకే, ఈ ట్రిగ్గర్ ఎక్స్పాత్, టెస్టరైజర్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇండెక్స్ బేస్డ్ కూడా, అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇండెక్స్ తో పోవాల్సి వచ్చింది కదా. సో అట్లా. సో ఇండెక్స్ ఎట్లా వాడతారో చూడండి. ఒక ఎక్స్పాత్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ లేని ఎక్స్పాత్ ఇది. ఇది మీకు వచ్చినటువంటి ఒక ఎక్స్పాత్, రైట్? నేను టెస్ట్ కేసులు రాశారా? ఎస్ సార్. ఎంతమంది రాశారు? ఎవరు రాయలా. రాశాను సార్ ఎక్సెల్ లో. మొత్తం రాసావా? ఎన్ని సినారీలు వచ్చినాయి? 4 సార్. 4 4 వచ్చింది. 4 సార్, లాగిన్ లేదు. అవునా? యు ఆర్ నాట్ టెస్టర్. ఎన్నో సినారియాలు వస్తాయి ఇక్కడ. 4 సినారియాలు రాస్తే ఓకే. ఇంకా కనీసం మీరు టెస్ట్ కేసులు రాకపోయారా, సినారియోస్ అన్నా రాశారా? శ్వేత మీరెన్ని రాశారు? నేను కూడా 4 సార్. నేను ఎలా చెక్ చేశానంటే, సినారియోస్ అంటే ఇప్పుడు కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ 2 టైమ్స్ అట్లా, ఒకసారి కరెక్ట్ యూజర్ నేమ్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్, మళ్ళీ ఒకసారి ఇన్కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్, అలా అన్ని సినారియోస్ చెక్ చేస్తే 4 వచ్చినాయి.
మరి అసలు ఏమి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా కూడా ఉండిద్దిగా. ఓకే. అలా చేసాం సార్, రాంగ్ పాస్వర్డ్, రాంగ్ యూజర్. అదే రాంగ్ యూజర్ నేమ్, ఆ రాంగ్ పాస్వర్డ్, అసలు యూజర్ నేమ్ లేకుండా పాస్వర్డ్, ఓన్లీ ఓకే. పాస్వర్డ్, ఓన్లీ యూజర్ నేమ్, ఎన్ని కాంబినేషన్స్. అట్లా చేసి వచ్చాం టెస్టర్ అంటే 4 ఏంటి, మీరు ఏ ఎక్కడ నుంచి ఏ కార్నర్ లో నుంచి ఇది చేస్తే దాన్ని మనం బగ్ ని ఐడెంటిఫై చేయొచ్చు, ఆ ఇంటెన్షన్ యూజర్ ఉండాలి. నేమ్ ఇన్కరెక్ట్ ఇవ్వకుండా ఎంటీ పెట్టడం అంతే కదా సార్? ఆ, అన్ని రకాలుగా ఏమో వాడు అట్లా ఇచ్చేస్తే ఓకే. మనం ఇది ఇట్లా అవునవునవును. ఉండిద్ది, బాగానే పనిచేసిద్ది అనుకోకూడదు కదా. నువ్వు డెవలపర్ ని అవును. బిలీవ్ చేయకూడదు. ఓకే. టెస్టింగ్ మైండ్ సెట్ ఏంటంటే మీరు ఏ కార్నర్ లో అయినా దాన్ని డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ఓకే. వాడు ఇంకా ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ ఏమి ఇస్తారో తెలుసా, యూజర్ నేమ్ మస్ట్ బి 8 క్యారెక్టర్స్, మినిమం 8 క్యారెక్టర్స్, మాక్సిమం 15 క్యారెక్టర్స్ అంటాడు. దాన్ని ఓకే. టెస్ట్ కేసులు ఎట్లా రాస్తారు? యూజర్ నేమ్ లో మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, మాక్సిమం 15 క్యారెక్టర్స్ ఉండాలి, అన్ని ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు అంటాడు కదా. అవన్నీ ఇచ్చిన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఎట్లా పడితే అట్లా రాయకూడదు. వాడు రిక్వైర్మెంట్ స్పెసిఫై ఓకే. చేస్తాడు. బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు రైట్. సో ఒక టెస్టర్ యొక్క ఇది ఏంటంటే, ఎనీ హౌ మీరు ఏదైనా చేయండి, వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏదో ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేయగలిగే ఉండాలి. అంటే రిక్వైర్మెంట్ కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. వాడు చెప్పిందల్లా చేసుకొని, ఒక రిక్వైర్మెంట్ 1 దీనికి ఎన్ని టెస్ట్ కేసులు రాసుకోవచ్చు, రిక్వైర్మెంట్ 2 దీనికి ఎన్ని టెస్ట్ కేసులు రాయొచ్చు, ఎన్ని సినారియోస్ కవర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, సరే. ఇప్పుడు మనము ఇది సింపుల్ ఎక్స్పాత్. సార్ ఆ. ఈ నార్మలైజేషన్ స్పేస్ ఒకసారి ఎక్స్పర్ట్ రాస్తారు సార్, ఎలా ఎలా వాడతాం ఏంటని. ఇది సింపుల్ ఎక్స్పాత్ కదా, కంట్రోల్ జెడ్ ప్లస్, రైట్. ఇది సింపుల్. మైట్ బి విత్ దిస్ ఎక్స్పాత్ యూ మే సి 2 or 3 ఎలిమెంట్స్ అనుకోండి. At that situations, what we should do, we should use index. How we can apply the index? ఓకే, ఆ ఫంక్షన్ కి ముందు దాన్ని ఫంక్షన్ బ్రాకెట్స్ లో, మీ ఎక్స్పాత్ ని ఫంక్షన్ బ్రాకెట్స్ లో పెడితే దెన్ వీ కెన్ అప్లై ఇండెక్స్. ఇండెక్స్ ఏంటి, ఇది 1 2 ఇది. ఏం చేయాలి, ఇండెక్స్ అప్లై చేయడం అంటే ఏంటి, ముందు మీరు ఏదైతే ఎక్స్పాత్ రాశారో ఆ ఎక్స్పాత్ కి మల్టిపుల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇండెక్స్ వాడాలి. ఓకే, ఈ ఎక్స్పాత్ మొత్తాన్ని తీసుకెళ్లి ఫంక్షన్ బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి, రైట్. తర్వాత ఇండెక్స్ ఒకటో ఐటమ్, మీకు కావాల్సింది ఒకటో ఐటమా లేకపోతే రెండో ఐటమా, ఇట్లా వీ నీడ్ టు అప్లై ద ఇండెక్స్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఇదంతా సింపుల్ కాబట్టి పనిగా ఇది ఎట్లా చేయడాలో చూడండి. దీనికి ఎక్స్పాత్ కావాలి, చూడండి ఇక్కడ. ఇది లాగిన్ బటన్ కి ఎక్స్పాత్. ఓకే, వెన్ యు ఆర్ యూజింగ్ సెలెక్టర్స్ కదా. ఎలిమెంట్స్ సేపు
సార్ ఆ స్టైల్ Okay. కంప్యూటెడ్ అది కిందకి డ్రాగ్ చేయండి సార్ వస్తుంది. ఓకే. సో నార్మల్ మనం ఎట్లా రాస్తాము, ఇట్లా రాస్తాం కదా, ఇట్లా పెట్టేసి Yeah. ఇది బటన్. సో దీనికి ఎక్స్పాత్ మనం టెక్స్ట్ మీద డిపెండ్ కావచ్చు, లేదు వేరే అట్రిబ్యూట్స్ ఏదైనా యూనిక్ గా ఉంటే దాని మీద డిపెండ్ కావచ్చు. ఇప్పుడు Okay. బటన్ తీసుకుంటే బటన్ అనే దాన్ని హైలైట్ చేసింది, సో అది బటన్ లో ఉంది. సో దీంట్లో చూడండి, ఇది ఇప్పుడు Okay. ఇది మీరు నార్మల్ గా రాస్తే ఉం? దీనిని Text. మీరు నార్మల్ గా టెక్స్ట్ బేస్ మీద రాస్తే ఏమైద్ది, ఎట్లా డబుల్ రాస్తారు స్లాష్ నార్మల్ గా బటన్, మీరు, నార్మల్ మోడ్ డబుల్ స్లాష్ బటన్, ఓపెన్ బ్రాకెట్, టెక్స్ట్, ఓపెన్ బ్రాకెట్, గామా వాల్యూస్. చెప్పండి. బటన్, డబల్ స్లాష్ బటన్, Text. టెక్స్టా, టెక్స్ట్, టెక్స్ట్, Trans ఈక్వల్ కామానా, is equals to కామా, ఈక్వల్స్ టు కామన్ ఈక్వల్, ఈక్వల్ value. Login. ఏముంది అక్కడ వాల్యూ, లాగిన్, క్లోజ్, Login. లాగిన్. ఇది పెడితే ఎప్పుడు ఆయన ఎవరో చెప్పాడు కాపీ పేస్ట్ చేయాలి మాస్టర్ అని చెప్పారు. దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. ఇట్లా పెట్టాను, ఎలిమెంట్ రాలా కదా, హైలైట్ అవ్వాల. సో Yeah. ఏం చేయాలి, అందుకనే దీన్ని నమ్మకూడదు కాబట్టి మనం కాపీ ద ఎక్స్పాత్ కాదు, కాపీ ద టెక్స్ట్. ఇది కాపీ చేసుకోండి, డబుల్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ వచ్చింది. సో దీన్ని ఇక్కడ రిఫ్రెష్ చేయండి, ఇప్పుడు వచ్చింది, అంటే స్పేసెస్ తో సహా వచ్చింది. అందుకని కాపీ, అదే కాపీ చేయలేదనుకో, లాగిన్ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది కదా, సింపుల్ గా లాగిన్ అని రాస్తాం. కానీ ప్రాబ్లం ఏమైంది, ఇట్ Spaces. ఐ డింట్ యాడెడ్ ద స్పేసెస్ కదా, అందువలన ప్రాబ్లం వచ్చింది. అందుకనే స్పేసెస్ ని రిమూవ్ చేయాలంటే ఇది నార్మలైజ్ స్పేస్. Okay. ఇది ఏం చేస్తుంది, ఇది చూడండి, ఈ నార్మలైజ్ స్పేస్ ఏంటి చేస్తుంది, ట్రిమ్ అనే ఫంక్షన్, సి షార్ప్ లో ట్రిమ్ అనే ఫంక్షన్ ఉండేది అవునా. స్పేస్ని ట్రిమ్ చేయాలంటే ట్రిమ్ అనే ఫంక్షన్, ఆ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ తీసుకొని దాని స్ట్రింగ్ ట్రిమ్ అంటే స్పేస్ మొత్తం ఇది తీసేసిద్ది, దానికి ఎంత స్పేస్ ఉన్నా కానీ ఆ స్పేస్ ని అవాయిడ్ చేసేసిద్ది. సో ఇట్లానే ఈ నార్మలైజ్ స్పేస్ అనేది ఏం చేస్తుంది, నార్మలైజ్ స్పేస్ ఇది జస్ట్ సింపుల్. ఇక్కడ చూడండి, ఇది వెన్ యు ఆర్ యూజింగ్ నార్మలైజ్ స్పేస్, టెక్స్ట్ ప్లేస్ లో నార్మలైజ్ స్పేస్ వాడారు. ఓకేనా, నార్మలైజ్ స్పేస్ అంటే ఏంటంటే ఆ టెక్స్ట్ కి స్పేస్ ని ట్రిమ్ చేసేస్తుంది. ఓకేనా, ఇది జస్ట్ ట్రిమ్మింగ్ ద స్పేసెస్, అదే నార్మలైజింగ్ ద స్పేసెస్. అర్థమైందా, లేకపోతే ఇదిగో ఇక్కడ ఒక స్పేస్ పెట్టుకోవాలి ఇట్లా, లేకపోతే కొన్నిసార్లు ఇట్లా కూడా ఉండిద్ది స్పేస్. సో ఈ గోల్ అంతా లేకుండా ఉండాలంటే ఇన్ కేస్ ఆఫ్ టెస్ట్ గో ఫర్ నార్మలైజ్ స్పేస్. ఓకే, ఇట్ విల్ అవాయిడ్ స్పేస్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. నౌ విల్ కమ్ టు ద రిలేషన్షిప్స్. ఓకే, ఇవి ఇంతవరకు నార్మల్ గా ఎక్స్పాత్ అనేది, కానీ అన్నిసార్లు సింపుల్ ఎక్స్పాత్లు మనకి పనిచేయవు. ఆల్వేస్ సింపుల్ ఎక్స్పాత్ వోంట్ వర్క్, రైట్. సో అటువంటి సిచ్యువేషన్స్ లో మనం యాక్సెస్ మెథడ్స్ అనే దాన్ని వాడాల్సి వచ్చింది. ఏ మెథడ్స్, యాక్సెస్ మెథడ్స్. Access. యాక్సెస్ మెథడ్స్ అంటే ఏమీ లేదు, చూడండి, ముందు ఒక ఎలిమెంట్ యొక్క we need to understand the hierarchy. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫామ్ అనుకుంటే, చూడండి ఇక్కడ హైలైట్ అయినప్పుడు ఇది ఒక ఫామ్ అవునా. User So, name, password, ఇది login. ఇది పేరెంట్ నోడ్ అవునా. ఈ పేరెంట్ నోడ్ కి ఉన్నటువంటి పిల్లలు ఎవరు, ఇదిగో డివ్, ఈ డివ్ 3 డివ్లు. చూడండి, ఇది పేరెంట్. ఓకే, పేరెంట్ లోపల ఒక ఇన్పుట్ ఏదో ఉంది, అది ఎక్కడ ఉంది. ఓకే, ఇది
ఇది ఒక సెక్షన్. వీడు ఎవడి కిడ్ చూడండి, పేరెంట్స్ కనిపిస్తుంది కదా మీ అందరికి, మొబైల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి యూజర్ కనిపించదు. ఇది డివ్ అనేది ఉంది చూసారా, ఈ డివ్ ఏదో ఆక్స్ ఫామ్ రో, ఇది ఒక డివ్, ఇది ఒక డివ్, ఇది ఒక డివ్, 3 డివ్లు ఉన్నాయి. ఇవి 3 కూడా ఎవరికి కిడ్స్ అబ్బా? ఫామ్ ఏ ట్యాగ్ యొక్క కిడ్స్? ఈ ముగ్గురికి పేరెంట్ Forms. ఎవడు చెప్పాలి? ఫామ్ ఫామ్ అనేవాడు పేరెంట్ కదా. సో ఈ పేరెంట్ మనకు కావాలంటే ఒక సింపుల్ ఇది ఉంది, ఏంటది? యాక్సెస్ మెథడ్. వాట్ ఈస్ దట్ యాక్సెస్ మెథడ్? ఇప్పుడు ఈ ముగ్గురు అనుకుంటే, 3 డివ్లు అనుకుంటే, ఈ 3 డివ్లకి ఒకటే పేరెంట్ ఉన్నాడు, వాడిని ఏమంటారు? పేరెంట్. దానికి యాక్సెస్ మెథడ్ ఏంటంటే పేరెంట్ అనేది యాక్సెస్ మెథడ్. అర్థమైందా? ఎస్ సో ఈ ముగ్గురికి పేరెంట్ ఎవరు? ఫామ్ అనేది పేరెంట్. సరే, మనకు కావాల్సింది ఇప్పుడు మనం ఎక్స్పాత్ దీనికి రాస్తున్నాం అనుకోండి, రైట్? ఇప్పుడు లాగిన్ అండి, మీరు సింపుల్ గా ఏం రాశారు? ఇది ఒక ఎక్స్పాత్ రాశారు, ఓకే. కంట్రోల్ ఎఫ్నా కింద వచ్చింది కొంచెం పైకి లాగాలంటే ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇది ఉంది, రైట్? సో దీనికి పేరెంట్ తో సహా రాయాలి నేను. హూ ఇస్ ద పేరెంట్? వీడి పేరెంట్ ఎవడు? ఒకడు ఇది ఈ ఎలిమెంట్ అనుకుంటే, వీడికి ఇమీడియట్ పేరెంట్ ఎవడో చెప్పండి. ఇమీడియట్ పేరు పాస్వర్డ్ పాస్వర్డ్. ఫామ్ ఇక్కడ చూడబ్బా, కనిపిస్తుందా? బటన్ నేను లాగిన్ బటన్ గురించి మాట్లాడుతున్నా. దాని ఇమీడియట్ పేరెంట్ ఎవడు? హాసిం, కనిపిస్తుందా నీకు? ఫామ్ సార్ కనిపిస్తుంది దీని ఇమీడియట్ పేరెంట్ ఎవడు బటన్ కి? డివ్ సార్. వెరీ గుడ్. వీడు పేరెంట్. వీడికి పేరెంట్ ఎవడు? ఇప్పుడు బటన్ యొక్క తాత ఎవడో చెప్పు. ఫామ్ సార్. బటన్ కి తాత ఫామ్. బటన్ కి బాబాయ్ ఎవడో చెప్పు. పాస్వర్డ్ సార్. డివ్ సార్. బటన్ కి బాబాయ్, వాళ్ళ నాన్న కాదు, బటన్ యొక్క బాబాయ్ వాళ్ళ కాదు. చెప్పు బాబాయ్ కూడా డివే సార్. డివే సార్. ఈ డివ్ వీళ్ళిద్దరు బాబాయ్లు అవుతారు. బాబాయ్. ఓకే, వీడు ఫాదర్, అది ఫామ్ అనేవాడు తాత. అవునా? అర్థమైందా? సో వీడి యొక్క పేరెంట్ ని ఐడెంటిఫై చేయాలంటే ఒక మెథడ్ ఉంది మనకి, దాన్నే యాక్సెస్ మెథడ్స్ అంటారు. సింగిల్ స్లాష్ పెట్టు, పేరెంట్ అని కొట్టు, ఓకే, పేరెంట్ కోలన్, ఓకే, స్టార్ పెట్టావు అనుకో, వీడికి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో వస్తారు. నేను సింగిల్ స్లాష్ పెట్టా చూడండి, డబుల్ స్లాష్ పెట్టాను అనుకో ఏమొచ్చింది? ముందు యాక్సెస్ మెథడ్ సింటాక్స్ ఏంటి? యాక్సెస్ మెథడ్స్ లో సింటాక్స్ ఏంటయ్యా అంటే, ఇక్కడ డబల్ ఏంటంటే యాక్సెస్ మెథడ్ నేమ్ కోలన్ స్టార్ పెట్టండి. ఇప్పుడు చూడండి, వీడికి 2 పేరెంట్స్ చూపిస్తున్నారు. ఎవడు? సెల్ఫ్ కూడా పేరెంట్ కింద తీసుకుంటాడు. సో సెల్ఫ్ వద్దు మనకి, ఓకే. ఇది సో సింగిల్ స్లాష్ బెటర్ అనమాట. ఇమీడియట్ గా వాడి యొక్క పేరెంట్. ఇప్పుడు సింగిల్ స్లాష్ కి వచ్చినప్పుడు వీడి పేరెంట్ ఎవడో వచ్చింది. ఎవడు వీడి పేరెంట్? డివ్ అనేది వాడి పేరెంట్. ఏం సింహ?
ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద పేరెంట్ ఏం చేయాలి? మీరు రాసుకున్న ఎక్స్ పాత్ కి కనిపిస్తుంది కదా, ఇది మీరు ఇనీషియల్ గా రాసుకున్న ఎక్స్ పాత్. వీడి యొక్క పేరెంట్ కావాలి అంటే సింగిల్ స్లాష్ పేరెంట్ కోలన్. యాక్సెస్ మెథడ్స్ కి కంపల్సరీగా కోలన్ అనేది సింటాక్స్ ఇది. ఓకే, చూడండి ఇది కూడా పిక్చర్ ఉంది మన దగ్గర. యాక్సెస్ మెథడ్ అంటే ఏంటి అంటే పేరెంటో చైల్డో లేకపోతే ఫాలోయింగ్ సిబ్లింగో ఏదో ఒకటి, వాటిని యాక్సెస్ మెథడ్స్ అంటారు. ఓకే, ఈ యాక్సెస్ మెథడ్ కోలన్ ట్యాగ్ నేమ్. ఓకే, ట్యాగ్ నేమ్ లేకపోతే స్టార్ పెడితే మొత్తం వచ్చేస్తాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని వస్తాయి. దాంట్లో నుంచి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి ట్యాగ్ నేమ్ పెట్టుకోవాలి. ముందు స్టార్ ఎందుకు పెట్టామంటే వీడికి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు ఐడెంటిఫై చేయడానికి. ఒక ఎలిమెంట్ కి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇది మొత్తం తెలుసుకోవాలంటే స్టార్ పెట్టేస్తాం. లేదు స్పెసిఫిక్ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ట్యాగ్ అంటే ఆ ట్యాగ్ తో ఉన్నవి మొత్తం వస్తాయి. ఓకే, అది అన్నమాట. సో యాక్సెస్ మెథడ్ కోలన్ ట్యాగ్ నేమ్, ఇది గుర్తు పెట్టుకోండి. ఇది ముందు నేను రాసినటువంటి ఎక్స్ పాత్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ స్లాష్ దట్ యాక్సెస్ మెథడ్ కోలన్ దట్ ఎలిమెంట్ నేమ్. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు చూడండి, సో ఒకడే ఉన్నాడు వీడికి, అవునా? వీడి ఇమీడియట్ పేరెంట్ ఎవరబ్బా? వీడు, ఈ డివ్ అనేది. సరే, వీడి యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఎంతమంది ఉన్నాడు? ఇప్పుడు వీడి గ్రాండ్ పేరెంట్ ఎవరు చెప్పండి? బటన్ అనేవాడికి చూడండి, వీళ్ళంతా బాబాయిలు, ఎందుకంటే ఒకే Grand వరుసలో forms are. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు, అవునా? వీళ్ళంతా బాబాయిలు పెద్దనాన్నలు, ఈ రిలేషన్. అంటే చూడండి, ఇది ఒకే లైన్. వీడి పేరెంట్ అనుకుంటే ఈ లైన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం ఇది చూడండి, ఇది మళ్ళా లోపలికి వెళ్ళింది, వాడు కిడ్. లోపలికి వెళ్తే అది చైల్డ్ అయిపోయింది. ఒకే సీక్వెన్స్ లో ఉంటే వాళ్ళు బాబాయిలు పెదనాన్నలు. ఓకేనా? వీడికి ఎవడికి? వీడికి, ఈ బటన్ అనేవాడికి. లేకపోతే వీళ్ళంతా అన్నదమ్ములు. ఓకే, దట్ ఈస్ ద రిలేషన్షిప్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, బటన్ అనేవాడికి ఎంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు? పేరెంట్ ఒకడే ఉంటాడు, గ్రాండ్ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పాలి. Grandparents. ఈ బటన్ వీడు మన ఎలిమెంట్, వీడి గ్రాండ్ పేరెంట్స్ ఎవరు చెప్పాలి తొందరగా. వాము, పాము, div, h5, ఈ చూసారా, ఈ యారో మార్క్ ఉన్నాయన్నీ వాడి గ్రాండ్ పేరెంట్స్ ఉంటాయి. ఈ ఓపెన్ యారో మార్క్స్ ఉన్నాయి చూసారా, క్లోజ్డ్ కాకుండా ఇది ఇట్లా yes, సింబల్ ఇట్లా ఉంది చూసారా, కింద కిందకి చూస్తా ఉంది యారో మార్క్. అవన్నీ వాడి గ్రాండ్ పేరెంట్స్ అవుతాయి. ఏమవుతాయి? గ్రాండ్ Grand పేరెంట్స్. parents. ఇప్పుడు బటన్ కి Grand parents. వాయిస్ రావట్లేదా? పేరెంట్ కాదు, నేను గ్రాండ్ పేరెంట్ అడుగుతున్నా. గ్రాండ్ పేరెంట్ ఎవరు? పాము అనేది ఒక గ్రాండ్ పాము, పేరెంట్, దానిపైన ఈ div, డివ్ ఒక గ్రాండ్ పేరెంట్, మళ్ళా ఓపెన్ డివ్ ఈడు div, ఒక గ్రాండ్ పేరెంట్, ఇది ఈడు ఒక గ్రాండ్ పేరెంట్. చూడు, అంతే కదా, ఈ దానిపైన డివ్ లో ఈ డేటా అంతా ఉంది. ఇక్కడ yes, చూడండి, దీన్ని హైలైట్ చేస్తే మొత్తం and దాంట్లో ఉన్నాయి. దీన్ని హైలైట్ చేస్తే